ఈ వీడియోలో మనము దేవుని చిత్తము అంటే ఏంటి, ఆయన చిత్తం మనం ఎందుకు తెలుసుకోవాలి, తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో నేర్చుకోబోతా ఉన్నాం. కాబట్టి వీడియో పూర్తిగా చూసి అర్థం చేసుకోగలరు. దేవుని చిత్తము అంటే నీపై దేవుని కలిగి ఉన్న ఉద్దేశం, నీపై దేవుని ప్రణాళిక, దేవుని హృదయంలో మన పట్ల ఆయనకు ఎటువంటి కరుణ ప్రేమ ఉందో అది. మరి ఈ దేవుని చిత్తములో మనకి ఏమి కనబడతాయి అంటే వాక్యము చదవటము, ప్రార్థన చేయటము, సంఘముతో కలిసి ఉండటము, ఆత్మ ద్వారా నడిపించబడటం. దేవుని చిత్తము తెలుసుకోవటము ఎందుకు మనకంత అవసరం, సంతోషము, శాంతి, జీవిత ప్రయోజనాలు, దేవునితో సన్నిహిత సంబంధము, ఇవన్నీ కూడా దేవుని చిత్తము తెలుసుకోవడం ద్వారా మనం పొందుకుంటాం. అయితే దేవుని చిత్తము అనే బైబిల్లో అనేక సందర్భాలలో ఉన్నప్పటికీ మనకి ప్రాముఖ్యమైనవి మూడు కనబడతాయి. బైబిల్లో దేవుని చిత్తము అని, ఆయన ఇష్టము అని కేవలం 3 దగ్గరలో మాత్రమే రాయబడి ఉంది. అవి ఏమిటి అంటే, మొదటిది జారత్వమునకు దూరముగా ఉండటం. జారత్వము అనగా వ్యభిచారం. అయితే చాలా మంది జారత్వము అనగానే శారీరంతో చేసే పాపం అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారు జారత్వము గురించి మాట్లాడుతూ, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు ఆ క్షణమందే తన హృదయంలో ఆమెతో పాపం చేస్తున్నాడని సెలవిచ్చారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటమే వ్యభిచారము అని వాక్యంలో యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో శారీరంతో చేసే పాపము కంటే కూడా కంటితో చేసే పాపము అధికంగా మనకు ఈ లోకంలో కనబడుతుంది. కంటితో పాపము చేయడానికి మొబైల్లో కొన్ని వేల రకాల వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. వాక్యం సెలవిస్తూ ఉంది, తన కంటి చూపుని చూసే విధానాన్ని కాపాడుకునేవాడు తన ఆత్మను నరకానికి వెళ్లకుండా కాపాడుకుంటాడు అని. రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. వాక్యాన్ని వినటానికి, ప్రార్థన చేయడానికి, దేవుణ్ణి స్తుతించడానికి టైం లేదు మనకు. సంఘములో సేవకులు 1 గంట వాక్యం చెప్తే వినబుద్ధి కాదు మనకు. అయితే దేవదూతలను ఒకసారి చూడండి, అవి ఎంత బలమైనవైనా, వాటికి దేవుడు ఎంత మహిమను ఇచ్చి ఉన్నా వాటికి బాగా తెలుసు వాటి పని ఏమిటో. ఆయనను కేరూబులు, శరాబులు నిత్యము పరిశుద్ధుడు 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 అని స్తుతులు చెల్లిస్తూ ఉంటాయి. వారి పని అదే. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని. మరలా చెప్తూ ఉన్నాను, నిద్ర లేచింది మొదలుకొని నిద్ర పోయేంత వరకు కూడా ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా మూర్ఖుల నోరు మూయించడం. ఈ కాలంలో సేవకులు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ మా పరిచర్య గొప్పది అంటే మా పరిచర్య గొప్పది అంటూ వాదోపవాదాలు చేసుకుంటున్నారు. వారి సమయాన్ని, వారిని అనుసరించే విశ్వాసుల సమయాన్ని చాలా వృధా చేస్తున్నారు. మూర్ఖుల నోరు మూయించడము అనే ఈ వాక్యాన్ని చూపించి వారి నోరు మూయించడము కంటే కూడా విమర్శ, ప్రతివిమర్శలు చేయటమే మనకు ఈ కాలంలో ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మూర్ఖుల నోరు మూయించడం అంటే ఏంటో తెలుసా? వాక్యంలో ఉన్నది లేనట్టుగా ఎవరు ప్రకటించినా, సేవకులైనా, విశ్వాసులైనా, అన్ని జనులైనా, ఎవరైనా సరే, అలాంటి వారి నోరు దేవుడు ముయించమని చెప్తూ ఉన్నాడు. వాదోపవాదముల యందు కొందరు వ్యర్థులయ్యారు అని మనం వాక్యంలో చూడగలం. మరి దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్న వారముగా మనముండులాగన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. మరెన్నో ఇలాంటి ఆత్మీయ సందేశముల కొరకు మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.